ఐ బిలీవ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అనుకుంటున్నాను. హారర్ అనే ఒక ఎలిమెంటే కాకుండా దీనిలో రొమాన్స్ ఉంటుంది. నా ఆశ ఏంటంటే యాస అండి. అండ్ నైట్ చాలా టెన్షన్గా ఉండేది అనమాట ఆ సీన్స్ అన్ని చూసి. ఆ కిరోసిన్ నుంచి ముక్కుల్లోకి వెళ్ళి ఇదంతా చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలకి నేపథ్య సంగీతం చాలా ఇంపార్టెంట్. 50% సౌత్ ఇండియన్ అమ్మాయిలు, 50% నార్త్ ఇండియన్ అమ్మాయిలు ఉంటే తెలుగు అమ్మాయిలు చాలా మంది బయటకు వస్తారు. కొత్త నటీనటులకి ఆపర్చునిటీస్ ఎక్కువ రావాలని కోరుకుంటూ తంత్ర మూవీ అనన్య గారు గుడ్ టు సీ యూ. చాలా అందంగా తయారవుతున్నారు రోజు రోజుకి. సో హ్యాపీ టు సీ యూ. అండ్ ధనుష్ గారికి హార్డీ వెల్కమ్. అండ్ కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం తేజ గారికి హార్డీ వెల్కమ్. అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ అలానే TV5 రాంబాబు గారు అండ్ అలానే నాయుడు గారికి కూడా హార్డీ వెల్కమ్. అండ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ సురేష్ గారికి అండ్ అలానే లక్ష్మీనారాయణ గారికి హార్డీ వెల్కమ్. సో ఇవాళ వీళ్ళందరూ కూడా మన చీఫ్ గెస్ట్ అనమాట. వీళ్ళందరి చేతుల మీదుగా మన ట్రైలర్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా ధ్రువన్ గారికి కూడా హార్డీ వెల్కమ్, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ చాలా 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 బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. కంగ్రాచ్యులేషన్స్. అండ్ టీజర్లో చూసాము, అదిరిపోయింది. ఓన్లీ టీజర్లోనే ఇలా ఉంటే ఇంకా ట్రైలర్లో ఎలా ఉంటుంది, 70mm స్క్రీన్లో మొత్తం సినిమాలో ఎలా ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఈ సినిమా నుంచి ధీరే ధీరే అన్న సాంగ్ రిలీజ్ అయింది. ధ్రువన్ గారి మ్యూజికల్లో అనురాగ్ కుల్కర్ణి గారు అండ్ అలానే అదితి బావరాజ్ గారు పాడిన ఈ పాట ఒకసారి స్క్రీన్ మీద చూసేద్దాం. ధీరే ధీరే సాంగ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సార్ మీరందరూ కూడా ఒకసారి ట్రైలర్ లాంచ్ అని చెప్తే లక్ష్మీనారాయణ గారు అండ్ రాంబాబు గారు, నాయుడు గారు అండ్ సురేష్ కవిరియాని గారు అండ్ అనదర్ లక్ష్మీనారాయణ గారు ట్రైలర్ లాంచ్ అని చెప్తే ఒకసారి చూసేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ ఫర్ అస్ ఈవెంట్. టోటల్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ డిజిటల్ మీడియా కూడా ఈ మధ్యన బాగా ప్రమోట్ చేస్తున్నాయి మన చిన్న చిన్న ఫిలిమ్స్ కూడా. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మాట్లాడే కన్నా ముందు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చి మా ట్రైలర్ని ఇప్పుడు, ఎందుకంటే మీడియా వాళ్ళు మూవీని కానీ ట్రైలర్స్ని కానీ ప్రమోషన్లో ఎప్పటి నుంచో వాళ్ళ పాత్ర అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి వాళ్ళు మేము చూస్ చేసుకొని ఈరోజు మమ్మల్ని మా రిక్వెస్ట్ని మన్నించి మీరు అందరూ వచ్చి మా సినిమాని, మా టీంని ఆశీర్వదించడానికి వచ్చినారు. చాలా థ్యాంక్స్ అండి మీ సమయాన్ని కేటాయించినందుకు. మీరు ట్రైలర్ వాచ్ చేశారు కదా, మీ ఒక్క అభిప్రాయాన్ని చెప్తూ మమ్మల్ని విష్ చేయమని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ గారు. అండ్ ఇప్పుడు TV5 రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్. ట్రైలర్ వెరీ నైస్, చాలా బాగుంది. అంటే లాస్ట్ ఇయర్ మనం చూసిన మసూదా కానీ తర్వాత పొలిమేర కానీ ఈ రెండు సినిమాల స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా తీశాడు శ్రీనివాస్ డైరెక్టర్ గారు. చాలా బాగా చేశారు. అనన్య కూడా, మల్లేశం, తర్వాత వకీల్ సాబ్, తర్వాత ఒక్కొక్క డిఫరెంట్ రోల్ చేస్తూ మన తెలుగు అమ్మాయి చాలా ముందుకు వెళ్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. అలాగే ఈ సినిమా కోఆపరేటర్ తేజ నాకు బాగా ఫ్రెండ్, ఇక్కడికి వచ్చాక కలిసాం. అలాగే మా ఫ్రెండ్ భువన్ కూడా సినిమాలో మంచి రోల్ యాక్ట్ చేసినట్టు కనిపించాడు. వెరీ నైస్. తేజ పిఆర్ఓగా ఇది సినిమా చేస్తుంది. ఇండివిజువల్గా ఆల్ ది వెరీ బెస్ట్. టీంలో పనిచేసిన అందరికీ, టెంపర్ వంశీ కూడా బాగా ఫ్రెండ్. చూస్తూ ఉంటే ట్రైలర్ అందరూ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున ప్లస్ పర్సనల్గా కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాంబాబు గారు. అండ్ ఇప్పుడు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ తంత్ర మూవీ టీమ్. థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ నాయుడు గారు. ఆయన మాటలు ముత్యాలు ఇంకంతే. అండ్ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తంత్ర టైటిలే క్యాచ్గా ఉంది, దాంతోపాటు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. శ్రీనివాస్ బాగా ఆ విజువల్స్ని ఎలా క్యాప్చర్ చేయాలో అలా చేయించుకున్నాడని నాకు అనిపించింది. అనన్యతో పాటు ధనుష్ కూడా బాగానే చేశారు ఇందులో. ఈ టోటల్గా ఇది ఒక మనుషుల్ని ఆకట్టుకునే విధంగా ఒక స్పెషలైజేషన్ లాగా ఉంది. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సురేష్ గారు. అందరూ మాట్లాడాల్సిందే ఒకరి తర్వాత ఒకరు. హలో అండి. తంత్ర ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే తెలుగమ్మ ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత తెలుగు అమ్మాయిలు షైన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందుకని అనన్య నాగర్ల తెలుగు అమ్మాయి కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఇంతకుముందు ఎప్పుడో మంత్ర అని ఒక సినిమా వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ తంత్ర అని ఈ సినిమా వింటున్నాము. ఇలాంటి సినిమాలకి నేపథ్య సంగీతం చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైలర్లో ఆయన ధ్రువన్
మంచి సంగీతమే ఇచ్చాడని అనుకుంటున్నాను. అలాగే ఇందులో నటించిన వాళ్ళకి, టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని, మంచి విజయం సాధించాలని మా అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే. సినిమాలో పనిచేసిన డైరెక్టర్, హీరోయిన్, టెక్నీషియన్స్, సినిమా వెనకాల పనిచేసినటువంటి వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ మా యాంకర్ కూడా, అందరికీ నమస్తే. నిజానికి ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్తో పాటు ఒక సాంగ్ కూడా చూసినాము. సాంగ్ మంచి మెలోడీస్గా ఉంది. ఈ హర్రర్ సినిమాలో మెలోడీ సాంగ్స్ అనేది చాలా తక్కువగా వస్తుంటాయి. బట్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ బాగుంది బ్రదర్, మంచి మ్యూజిక్ ఇచ్చి, నాకు కొంచెం మ్యూజిక్ సెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా, బాగుంది. ఇండస్ట్రీలో తమిళ్ డ్యాన్సర్లకును తెలుగు డ్యాన్సర్లకు ఒక రేషియో ఉంటుంది. 50% తమిళ డ్యాన్సర్లు ఉంటే 50% తెలుగు డ్యాన్సర్లు ఉండాలని ఒక రూల్ ఉంది. అట్లనే రాబోయే రోజుల్లో కూడా 50% సౌత్ ఇండియన్ అమ్మాయిలు, 50% నార్త్ ఇండియన్ అమ్మాయిలు ఉంటే తెలుగు అమ్మాయిలు చాలామంది బయటికి వస్తారు. తెలుగు అమ్మాయిలు, ఎందుకంటే తెలుగు హీరోయిన్స్ లేరు మనకు, కాబట్టి ఇట్లాంటి కండిషన్ ఏదైనా పెడితే మాత్రం ఇట్లాంటి అనన్య లాంటి చాలామంది తెలుగు అమ్మాయిలు బయటకు వస్తారు. కాబట్టి ఇట్లాంటి తెలుగు అమ్మాయిలు అందరూ రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా ఫుల్గా హౌస్ఫుల్స్ అన్ని థియేటర్లు అన్ని హౌస్ఫుల్ అయ్యి బ్రహ్మాండంగా సినిమా ఆడాలి, ప్రొడ్యూసర్కు బ్రహ్మాండమైన డబ్బులు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మ్యాక్సిమం తంత్రాలు 80% నైట్ షూట్సే ఉంటాయండి. అండ్ చాలా ఛాలెంజింగ్. అండ్ డేలో ఏమి నైట్ షూట్స్ కన్వర్ట్ చేసి షూట్ చేసింది లేదు. మ్యాక్స్ 80% నైట్సే షూట్ చేసాం. అండ్ ఫారెస్ట్ చిన్నవి అన్నీ. అండ్ మీకు ఓపెనింగ్ షాట్ ట్రైలర్లో కనిపిస్తుంది, ఫుల్ ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంటాయి. అండ్ అది ఇట్స్ నాట్ సీజీ అండ్ డిఏలో కన్వర్ట్ చేసింది కాదు, రియల్గా నైట్ షూట్స్ ప్లాన్ చేసింది. అండ్ టెక్నికల్ సినిమా చూసాం అందరం, చాలా బాగా తీసుకొచ్చారు డైరెక్టర్ గారు, ఎడిటర్ ఉద్దా గారు, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ధ్రువన్ గారు. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీని గారు తీసుకున్న డెసిషన్, మా అన్నలందరితో ట్రైలర్ లాంచ్ చేయడం అనేది డెసిషన్ చాలా మంచి డెసిషన్ అండి. నేను కూడా ఆ సంఘంలో సభ్యుని కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ ట్రైలర్ బాగా ఉంది, ఎందుకంటే మేము షూట్ చేసిన తర్వాత ఇదే చూడడం విజువల్. నా వరకు అయితే నా ఫ్రెండ్స్ అజయ్ అండ్ రమేష్ ఇద్దరు ఒకరోజు శ్రీనివాస్ని ఒకసారి నీ ఫోటో చూపిస్తే కలవమన్నాడు అన్నారు. కలిసినప్పుడు ఫస్ట్ శ్రీనివాస్ గారు అడిగింది, నీకు దెయ్యాలంటే నమ్ముతారా అని. నమ్ముతానో లేదు తెలియదండి, భయపడతాను అని చెప్పా. అయితే ఈ సినిమాలో మీరు దెయ్యాలను భయపడకూడదండి, మీరు దెయ్యాలకి భయపడే క్యారెక్టర్ కాదు మీది అన్నారు. అంటే మీరు దెయ్యాల సినిమా సార్ అడిగా. ఎందుకంటే నేను చూడడమే చాలా భయంగా చూస్తాను హర్రర్ మూవీస్. ఇందులో హర్రర్ మూవీలో యాక్ట్ చేయించారు 2 రాత్రులు, చాలా భయపెట్టారండి. సినిమా ఇంకా భయపెట్టాలని మేము ఆడియన్స్ని భయపెట్టి నిర్మాతకి డబ్బుల్ని, డైరెక్టర్కి పేరుని, ఆర్టిస్ట్కి కూడా పేర్లను తీసుకురావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా గురించి అంటే అందరూ బాగానే పెర్ఫామ్ చేశారు. ధనుష్తో నాకు కలిపి కాంబినేషన్లో ఒక సీన్ ఉండే, ఆ రోజు వెరీ టఫ్ డే. అది మంచి సమ్మర్లో మొత్తం రూమ్లో తలుపులన్నీ మూసేసి ఫ్యాన్ లేకుండా లైట్లు మొహాలు కొట్టి చాలా పెద్ద సీన్, అతను పెద్ద మోనోలాగా ఆ రోజు. బట్ హీ డిడ్ వెరీ వెల్. అననే బాగా చేసింది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ శ్రీనివాస్ గారి గురించి ఏంటంటే ఆయన చాలా బాగా నమ్మాడండి ఈ కథని. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే విచ్చేసిన గెస్ట్లకి, స్టేజ్ మీద ఉన్న మా సహా నటీనటులకి అండ్ ఆల్సో టెక్నీషియన్స్కి నమస్కారం. తంత్ర అనే సినిమా నాకు దయాకర్ హ్యాస్ టోల్డ్ మీ, ఒకసారి నన్ను ఒకసారి చెప్పారనమాట, ఇలా పర్టికులర్ క్యారెక్టర్ ఉంది మీకు, మీరు తప్పకుండా చేయాలి సార్ అని. నేను శ్రీనివాస్ గారిని డైరెక్ట్గా నేను సెట్స్ దగ్గరే కలిశాను. ఆయన ఎంత కూల్గా చేయించారంటే అండి, టు బీ ఫ్రాంక్ ఎనఫ్, ఆయన చాలా మితభాషి, కదిపితే మటుకు చాలా మాట్లాడతారు. భువన్ గారు చెప్పినట్టు 15 నిమిషాలు చెప్పారట ఆయనకి ఎక్స్ప్లెనేషన్. అలాగా హీ హాజ్ ఎక్స్ప్లెయిన్ ద టోటల్ జిస్ట్ ఆఫ్ ద మూవీ అండ్ నా క్యారెక్టరైజేషన్ కూడా చెప్పారు. చాలా అద్భుతంగా వచ్చిందండి సినిమా. అందరూ చూసి ఈ కొత్త దర్శకుల్ని ఆదరించాలని, కొత్త నటీనటులకి ఆపర్చునిటీస్ ఎక్కువ రావాలని కోరుకుంటూ, అలాగే ధ్రువన్ ఇచ్చిన మ్యూజిక్, ఆయన నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు అండ్ హీ హాజ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. స్పెషల్లీ ఇవాళ పాట రిలీజ్ అయింది, ఒక డ్యూయట్, అద్భుతంగా వచ్చింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. కాబట్టి ఈ సినిమా అందరూ చూసి
మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను నటింపజేసిన శ్రీనివాస్ గారికి, నన్ను ఇందాక తీసుకొచ్చిన వాసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఎప్పుడు చూస్తుంటాము ఇలాంటి సినిమాల్లో, ఈ హర్రర్ సినిమాలు చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి. చాలా కష్టపడి చెయ్యాలి. వారు చెప్పినట్టుగా ఇందాక చీకటి కొట్టుల్లోనూ బాగా ఆ లైటింగ్ పెట్టినప్పుడు ఆ కిరోసిన్ నుంచి ముక్కుల్లోకి వెళ్ళి ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు కష్టం అనిపిస్తుంది. కానీ సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ అయిన తర్వాత ఆ కష్టమంతా ఎటు దూది పింజలాగా ఎగిరిపోతుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మా ఈ తంత్ర సినిమా బాగా హిట్ కావాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. హాయ్ అండి. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీడియా మిత్రులకి, మా టీంకి, తర్వాత గెస్ట్లకి ఏ వెరీ వార్మ్ వెల్కమ్ అండి. మీ అందరం చూస్తుంటే నేను మీడియా పర్సన్నే. నేను వాల్ డిస్నీలో పనిచేశాను, స్టార్మా, G5లో పనిచేశాను. సో నాకు తెలుసు సినిమాని ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఆడియన్సెస్కి ఎవరు రీచ్ చేస్తున్నారు అన్నది తెలుసు. అందుకని మా సినిమాకి గెస్ట్లు మీడియా మిత్రులని పెట్టుకున్నామండి. థ్యాంక్ యూ అండి రిలీజ్ చేసినందుకు. తర్వాత నేను కొంచెం 5 minutes మాట్లాడతాను, భరించండి. నేను శ్రీకాకుళంలో ఒక మందస అనే ఊరు నుంచి వచ్చానండి. కానీ ఉద్యోగం కోసం హైదరాబాద్కి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాక చాలా సంవత్సరాలకి స్ట్రైక్ అయిందనమాట. నా ఆస్తి ఏదో సొంతూరులో ఉన్న నా ఆస్తి ఒకటి కోల్పోయానని చెప్పి. నా ఆస్తి ఏంటంటే యాస అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొందరు వ్యక్తులు ఉన్నారు. సో ఫస్ట్ కాపీ మూవీస్కి థ్యాంక్స్ అండి, నరేష్ గారికి థ్యాంక్స్ అండ్ అలానే రవి చైతన్య గారికి థ్యాంక్స్, అలానే తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. వీ ఆల్ బికేమ్ అ ఫ్యామిలీ నౌ. అండ్ ఇదే బ్యానర్లో నెక్స్ట్ మూవీ కూడా నేనే మ్యూజిక్ చేస్తున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మెయిన్గా ఈ ఫిలింలో అందరూ ఒక నమ్మకంతో, కన్విక్షన్తో పర్ఫార్మెన్సెస్ చేశారు అండ్ అంత మంచి పర్ఫార్మెన్సెస్ రాబట్టుకున్నారు. శ్రీనివాస్ గారు ఒకసారి అంటే ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను, ఎందుకంటే తిన ఫస్ట్ మూవీ ఇది. అంటే నేను ఒక 10 years నుంచి చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్కి అన్నిటికీ వర్క్ చేస్తున్నాను, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కి. బట్ ఈ ఫిలింకి ఆల్మోస్ట్ 2 months స్కోర్ చేశాము. ఈ ప్రాసెస్లో 5 kilos పెరిగాను నేను. అండ్ నైట్స్ చాలా టెన్షన్గా ఉండేదన్నమాట. ఆ సీన్స్ అన్ని చూసి నేను అండ్ మా అసోసియేట్ ఇక్కడ ఉన్నారు. ఒకసారి క్విక్గా కాల్ కుషాల్ అండ్ అలానే మా లిరిక్ రైటర్ అల్లారాజు, ఇద్దరిని ఒకసారి స్టేజ్ మీదకి రావాలి కోరుకుంటున్నా. సో అల్లరాజు కూడా చాలా మంచి సాంగ్ రాశాడు, ఇందాక మీరు విన్నారు కదా. ఆ సాంగ్ రాసింది అల్లరాజువే, ధీరే ధీరే అనే సాంగ్. అండ్ నివృత్తి వైబ్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మ్యూజిక్ని ఇంత మంచిగా ప్రమోట్ చేసినందుకు, రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు అండ్ ప్రియారెడ్డి గారు. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. అండ్ నాకు తెలుసు ఎంత స్ట్రగుల్ పడ్డారు, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో ఈ ప్రాసెస్లో. అండ్ శ్రీనివాస్ గారు మాత్రం 1-man army లాగా యూ డిడ్ అ గ్రేట్ జాబ్ సార్. అండ్ ఐమ్ విషింగ్ యూ ఇంకా మంచి ఫిలిమ్స్ చేయాలి కలిసి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ అనన్య ఎన్నోసార్లు నేను చూశాను అనేక వేదికల మీద, అండ్ ఆల్సో మూవీ అంతా చూస్తున్నాను, బట్ ఫస్ట్ టైం ఇవాళ కలుసుకుంటున్నాను. యూ డిడ్ అ గ్రేట్ జాబ్. ఐ థింక్ ఇట్స్ అవర్ కెరియర్స్ బెస్ట్ అని నమ్ముతున్న బలంగా. అలానే ధనుష్ బ్రో, దట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్, ద బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అసలు సూపర్గా చేశారు. అండ్ అందరూ March 15th రోజు వచ్చి థియేటర్లో చూడండి. డెఫినెట్గా చాలా మూమెంట్స్, గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నేను మా ఈ తంత్ర సినిమా గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క యాక్టర్కి ఇలాంటి ఒక సినిమా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు మాట్లాడారు, అంటే ఆయన మామూలుగా మాట్లాడితేనే ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. సో ఈ సినిమాలో కూడా చాలా ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ చాలా 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 ఉన్నాయి. అండ్ దాంతోపాటు యాక్టర్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, అంటే ఒక
ఎంతో ఎక్స్పోజర్ కూడా వచ్చిందనమాట నాకు పర్సనల్గా. అంటే చాలా వేరియేషన్స్ చూపించడానికి వచ్చింది నాకు. సో నా ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా శ్రీనివాస్ గారు అసలు మొత్తం నాలో ఉన్న ఆ యాక్టర్ని లాగుదామని ట్రై చేసి మళ్ళీ చేయించి టేక్స్ కూడా చాలా బాగా చేయించారు. సో దాంతోపాటు నాకు ఎంతోమంది మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. మెయిన్ అనన్య, తను షీజ్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్. అంటే పెద్ద డైలాగ్లని ఒకేసారి చదివి వెంటనే చెప్పేస్తారనమాట. సో ఇట్స్ రియలీ అమేజింగ్. దాంతోపాటు లక్ష్మణ్ మీసాల గారితో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. అలానే మనోజ్ అండ్ భువన్ గారు అండ్ ఇంకా ఎంతోమంది, టెంపర్ వంశీ గారితో కూడా వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సో March 15th రోజు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఒక అంటే చాలామంది ఇది ఒక హారర్ ఫిల్మ్ అన్నట్టే చూస్తున్నారు, కానీ డీప్గా చూసుకుంటే చాలా హారర్ అనే ఒక ఎలిమెంటే కాకుండా దీనిలో రొమాన్స్ ఉంటుంది, దాంతోపాటు సెంటిమెంట్, చాలా బాగా వచ్చాయి సీన్స్ కూడా. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంటే ఫస్ట్ నా గురించి మాట్లాడతారా, సినిమా గురించి మాట్లాడతాను. చాలామంది ఈ సినిమా పోస్టర్స్ రిలీజ్ చేసినా కూడా అందరూ ఏంటనండి నువ్వు గ్లామరస్ రోల్స్ ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు చూసినా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అని అన్నారు. ఒక హీరోయిన్ కెరియర్కి గ్లామరస్ రోల్స్ ఎంత ఇంపార్టెంటో, ఇలా ఒక మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒక్క అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ రావడం అనేది ఈ రోజుల్లో చాలా రేర్గా జరుగుతుంది. ఐ బిలీవ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అందరూ నెక్స్ట్ వకీల్ సాబ్ అనన్య, మల్లేశం అనన్య అనే బదులు తంత్ర అనన్య అని పిలుస్తారని ఆశిస్తున్నాను. బికాస్ ఫిల్మ్ చాలా బాగా వచ్చిందండి. రీసెంట్గా ప్రీమియర్స్ చూశాను. చిన్న ఫిల్మ్ అని అందరం అనుకుంటున్నాం, కానీ ఇది చాలా పెద్ద సౌండ్ చేస్తుంది రిలీజ్ అయ్యాక. బిలీవ్ మీ, చాలా 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 మంచి కాంటెంట్తో వచ్చాము. ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీ ఉంటుంది, ఎక్కడ మీకు థియేటర్స్లో బోర్ కొట్టదు. March 15th రిలీజ్ కాబోతుంది. సో అందరూ తప్పకుండా చూడండి. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఈ మూవీని March 15 విజయవంతం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. అంటే స్టార్ట్ మల్లేశం ఆ టైంలో మీరు అన్నారు బౌల్ సీన్స్ నేను అంత ఇంట్రెస్ట్ చూపించను అని చెప్పి అన్నారు అప్పుడు ఇంటర్వ్యూలో శివాతో. సో అప్పుడు చెప్పారు మీరు నేను బౌల్ సీన్ చేయను అని చెప్పారు డైరెక్ట్ గా. సో ఇప్పుడు చూస్తే అది చూసి షాక్ అయ్యాను నేను. బేసిక్గా చాలా మంది మీ ఫ్యాన్స్ కూడా అదేంట్రా అంటే రీసెంట్ టైమ్స్లో చాలా బాధపడ్డారు. సో దాని మీద మీ ఒపీనియన్? బాధపడ్డారా? అయ్యో, ఓకే. యాక్చువల్లీ ఒక మనిషి ఎవాల్వ్ అవుతూ ఉంటాడండి ఎవ్రీ 6 monthsకి, ఎవ్రీ 1 yearకి. ఆ ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్ లేకపోతే అక్కడే మన గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో నేను అప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్త ఐ థాట్ లైక్ ఓకే క్వీన్ విక్టోరియా కైండ్లో నేను ఏమి ఎలా చేసిన రోల్స్ మంచిగా మన దగ్గరకు వస్తాయి అని అనుకున్నానేమో, పర్ఫార్మెన్స్ చేస్తే చాలు అని. బట్ పర్ఫార్మెన్స్లో ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ కూడా ఒక పార్ట్ అని నాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. దట్స్ ఇట్. ఓకే, మీరు చెప్పారు కదా చాలా పెద్ద సినిమా అవుతుందని, నేను కూడా అనుకున్నాను. ఐ హోప్ టు. Thank you so much. Blockbuster in your career. Please support us. Thank you.